హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే హైడ్రా ఉండాలని సిపిఎం కన్వీనర్ మహేందర్ అన్నారు. అంబర్పేట బతుకమ్మ కుంటలో కమిటీ మెంబర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల్లో హైడ్రా చేసే పనుల కబ్జా కోరల నుంచి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు సంపదను కాపాడిందని ఆయన కొనియాడారు. అలాంటి కోణంలోనే బతుకమ్మ కుంట పార్కు అభివృద్ధికై హైడ్రా ఎంతో కృషి చేసిందని అభినందించారు. కానీ నేడు ఇప్పటికే కొంతమంది కబ్జాదారులు దీనిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేయటం సరైంది కాదని హెచ్చరించారు. గతంలో ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తే నేడు రేవంత్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మొత్తం దాదాపుగా జై హైడ్రా జై హైడ్రా కాపాడదాం. జై రంగనాథ్ సార్ జై రంగనాథ్ సార్ జై హైడ్రా జై హైడ్రా జై హైడ్రా జై హైడ్రా జై. సందర్భంగా ఈ విధంగా అందరము ఈ కాలనీ వాసులం అందరం సమావేశం జరిగి ఈ హైడ్రా మాకు ఈ బతుకమ్మ కుంటనిచ్చి పెద్ద గిఫ్ట్ ఇచ్చేసి మాకు ఎంతో ఆనందకరం జరిగింది. ఈ కాలనీ వాసులం అందరం ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ వాకింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ చాలా మాకు ఆనందకరంగా ఉంది. చాలా ఈ అంబర్పేటకి ఒక బతుకమ్మ కుంట అనేది మాకు ఒక సూచిక. బతుకమ్మ కుంట అనేది ఎక్కడ లేని పేరు. ఈ పేరు అనేది మొదటి నుంచి మాకు ఒక నానుడిగా గుర్తింపు వస్తుంది. కాబట్టి మాకు ఇది గవర్నమెంట్ అనేది పక్కా తెలుసు. ఇది హైడ్రాను భూతద్దంలో పెట్టి చూపించి కొంత వాళ్ళు వాటిని ఇబ్బందికరంగా చేస్తుంది. కానీ ముందు చాలా కష్టంగా ఉండే, గుడి దగ్గర ఉండేసరికి బతుకమ్మలు వేయడం కానీ అది చాలా కష్టంగా ఉండే. ఇప్పుడు మాత్రం కొంచెం బాగా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏమంటే ఉమెన్స్ ఇంట్లో ఉండి ప్లేస్ లేక వాకింగ్ చేయలేని వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కొంచెం టైం పొడిగించాలని నేను ఆశిస్తున్నాను 9:30 వరకు. ఎందుకంటే పిల్లలు పంపించి వచ్చేసరికి మాకు ½ అన్ అవర్ కూడా టైం సరిపోవట్లేదు. ఈ హైడ్రా వచ్చి చాలా మేలు చేసింది ఇక్కడ. ఈ హైడ్రా వల్ల మాకంతా సేఫ్ అయింది ఇక్కడ. లేకపోతే క్యాంపస్ పోతున్నాం మేము వాకింగ్కి. ఇక్కడ మంచిగా చేసింది రేవంత్ రెడ్డి. ఆయన గవర్నమెంట్లో బాగా చేసిన అభివృద్ధి చేసి సహకరించాలి. మన ప్రజలు కూడా సహకరించాలి. అందరూ ఇంకా అభివృద్ధి చేయాలి. హైడ్రా వల్ల అన్నీ మనం ఉన్నా కూడా పబ్లిక్కి సేవ చేసి మంచిగా